పూరా లోకల్. ఇలా మార్కులు వస్తే మనిషిని తయారు చేస్తాయా? ర్యాంకులు విలువలు తయారు నేర్పుతాయా? ప్యాకేజీలు దేశభక్తి నింపుతాయా? ఏంటంత ఫాయిదా ఉంటుంది. కానీ శిశు మందిర్ పాఠశాలలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దేశ భవిష్యత్తు కోసము నవతరాన్ని నిర్మించేటువంటి ఒక యువతరాన్ని తయారు చేయడం, విద్యార్థి లోకాన్ని తయారు చేయడమే శిశు మందిర్ పాఠశాల ఒక లక్ష్యం. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా శిశు మందిర్ పాఠశాల అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. మొదలంగా తెలుగు మీడియం ఉండే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా చాలామంది నేను కూడా బాధపడుతున్నా. మా పిల్లలు కొంచెం శిశు మందిర్ పాఠశాల కొంచెం ముందు ఇంగ్లీష్ మీడియం పాఠశాల తయారు చేస్తే మా పిల్లలు కూడా దిల్లేసేవాళ్ళు. కాబట్టి మా పిల్లల దురదృష్టం అది. నా అదృష్టం శిశువులు చదువుకోవడం, నా పిల్లల దురదృష్టం. వీళ్ళకి చదువుకునే అవకాశం రాలేదు, శిశువులు చదువుకునే అవకాశం రాలేదు. శిశు మందిలో మళ్ళీ వాళ్ళ పిల్లలు పక్కన చదువుతారు ఇక. కాబట్టి ఈ శిశు మందిర్లో ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు. కాబట్టి మీరు చూడండి, దీని పాఠశాల ఉపాధ్యాయులు చూడండి, వాళ్ళ దీనిలో ఉపాధ్యాయులు మన స్కూలే కదా. నేను మీ స్కూలా, మీరు నా స్కూలా? అట్లా కాదు, మనం అందరం స్కూల్ శిశు మందిర్ అనాలి. మన స్కూల్ ఏం పేరు? శిశు మందిర్, అంతేనా కదా? శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ మంచిదా కదా? శిశు మందిర్ స్కూల్లో ఏం నేర్పుతున్నారు? ఎవరొకరు చెప్పాలి. ఏం నేర్పుతున్నారు? 10th స్టూడెంట్స్ ఎవరు తిన్నా? 10th కదా? 9th వాళ్ళు ఎవరు? చెందుతారు చెప్పాలి. చెప్పు, ఏం నేర్పుతారు? అది చెప్పాలి. ఏం నేర్పుతారు? సంస్కారం ముఖ్యమా, చదివే ముఖ్యమా? చదువద్దా? కానీ ఇప్పుడు సంస్కారం, చదువు. మరి శిశు మందిర్ పాఠశాల యొక్క ఉద్దేశం కూడా, లక్ష్యం కూడా అదే. శిశు మందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు, లేకపోతే ఇంకా హంగు ఆర్పాటాలు కాదు. శిశు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే శిశు మందిర్ పాఠశాల. దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే కూడా ఈ స్కూల్లో ఊకే ప్రతిరోజు చర్చిస్తూ ఉంటారా దేశం గురించి? ఊకే చదువు చెప్తారా? అన్ని విషయాలు చెప్తారా? అన్ని విషయాలు చెప్తారు కదా. మరి శిశు మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా కూడా అదృష్టం. నేను శిశు మందిర్ పాఠశాలలో చదివిన అందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ లైరు, ఐపీఎస్ లైరు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ లైరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైరు. నేను ఎందుకైనా మినిస్టర్, ఎందుకైనా దేనివల్ల అయినా శిశు మందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా. అవును కదా? మీరు కూడా మినిస్టర్, ఎంపీ కావాలంటే శిశు మందిర్ పాఠశాలలో కూడా మీరు కూడా అవుతారు. ఇలా కలెక్టర్ కావాలనుకుంటే చెల్లెత్తులు సార్.